ప్రభా, నేనిక ఈ శరీరంతో నీ సువార్తను ప్రకటించలేను, నా ఆత్మని దగ్గరికి పిలుచుకొని ఈ యొక్క కైలాస పర్వతానికి వచ్చేసి ఈ తపస్సు చేస్తూ ఉంటే, ఈ తపస్సులో దేవుడు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆ ప్రాంతంలో బ్రతకడానికి కొన్ని వనమూలికలు తిని అక్కడ ఉన్నటువంటి ఆ మంచు గడ్డల నీరు త్రాగి చాలా సంవత్సరాలు బ్రతికాడంట. అతడు అలాగ తపస్సులో ప్రభా నా ఆత్మని సన్నిధికి చేర్చుకోమని ప్రార్థన చేస్తే ఒక భయంకరమైన శబ్దం అతనికి వినిపించినప్పుడు, ఆ శబ్దం ఏంటి ప్రభా, ఈ భయంకరమైన శబ్దం ఏంటి ప్రభా అని ప్రార్థన చేస్తే దేవుడు పరము నుంచి ఆయన తెల్లటి వస్త్రాలతో ఆసీనుడయ్యి, ఇదిగో ఈ దినము నుంచి నేను నీకు ఒక పనిని పెడుతున్నా, నేను నిన్ను ఈ భూలోకం నుంచి తీసుకువెళ్ళడానికి రాలేదు, నీ శరీరము మరణానికి నేను అప్పగించను. ఇది అసత్యము కాదు, ఇది సత్యం. సాధు సుందర్ సింగ్ గారు రచించినటువంటి బుక్లో ఉంటుందో చదవండి, చూడండి.